పేట్ బషీర్బాద్ మేడ్చల్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఎన్ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. డీసీపీ ఆధ్వర్యంలోని మేడ్చల్ క్రైమ్ జోన్ టీంలో పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా దోపిడీకి గురైన 130 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొబైల్ ఫోన్లను డీసీపీ కోటిరెడ్డి చేతుల మీదుగా సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ మనిషి నిజ జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగం అయిపోయిందని అన్నారు. ఆ సెల్ ఫోన్ ఎంత విలువైందైనా అందులో ఉండే మన ప్రత్యేక సమాచారం, మన తీపి గుర్తులు అందులోనే ఉండిపోతాయన్నారు. రికవరీ అయిన ఫోన్లు ఫేట్ బషీర్బాద్ PS 32 స్మార్ట్ ఫోన్లు, అల్వాల్ PS 20 స్మార్ట్ ఫోన్లు, షామీర్పేట PS 8 స్మార్ట్ ఫోన్లు, మేడ్చల్ PS 20 స్మార్ట్ ఫోన్లు, సోరారం PS 15 స్మార్ట్ ఫోన్లు మొత్తం కలిపి 130 రికవరీ అయ్యాయని తెలిపారు. వీటి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని అన్నారు. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే దగ్గరలోని PSలో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. ఈ టాస్క్ ఇంత తొందరగా పూర్తి కావడానికి కారణమైన పేట్ బషీరాబాద్ DI నరసింహరాజు, అల్వాల్ DI రాజేంద్ర గౌడ్, మేడ్చల్ DI వెంకటరెడ్డి, దుండిగల్ DI సతీష్ కుమార్ మరియు క్రైమ్ సిబ్బందిని అభినందించారు. I can't tell you how much I take a different view of India now, because I thought it can never happen. Really, I should never listen to anybody. We should complain. I'm so proud of all of you. Thank you so much. గత 3-4 months నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఫోన్లు పోయినాయో వాళ్ళందరినీ కూడా ఎవరైతే మాకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా డీటెయిల్ తీసుకొని CEIR పోర్టల్లో నమోదు చేయడం జరిగింది. ఈ పోర్టల్ అనేది నేషనల్ వైడ్గా ఉంటుంది. ఒక ఫోన్ మంది ఇక్కడ పోతే ఇండియాలో ఎక్కడ వాళ్ళు దాన్ని ఆపరేట్ చేసినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానివల్ల మనం ఈరోజు దాదాపు 130 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఫోన్లు వేరే సందర్భాల్లో ఏదైనా మార్కెట్ పోయినప్పుడు కానీ, ఏదైనా అవసరం నిమిత్తం కానీ బయటికి పోయినప్పుడు వేరే వాళ్ళు మనం బిజీలో ఉన్నప్పుడు మన అటెన్షన్ని డైవర్ట్ చేసి వాళ్ళు తీసుకొని వేరే దగ్గర అమ్మిన సందర్భాలు ఉండొచ్చు. అట్లా జరిగి అంటే యాక్చువల్గా ఫోన్ కాస్ట్ కంటే కూడా దానివల్ల చాలా మనకి ఇబ్బందికి గురై ఉండవు. ఫోన్ కాస్ట్ 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు. దానికంటే విలువైనది ఏంటంటే అందులో సమాచారం, మనకు అన్ని కాంటాక్ట్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఇవాళ రేపు ఫోన్ లేకుండా ఏ పని చేయలేని పరిస్థితి ఉంది. అట్లా చాలా వీళ్ళు మానసిక క్షోభకు గురై ఉంటారు. ఫోన్ 10,000 పెడితే ఇంకోటి కొనుక్కోవచ్చు మార్కెట్లో, కానీ ఆ సమాచారం అనేది రాదు. వల్ల మనకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన ఆధార్ కార్డు ఉండొచ్చు, మన డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు, బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటితోటి వీళ్ళు చాలామంది పబ్లిక్ ఇబ్బంది ఫేస్ చేసి ఉండొచ్చు. అంటే ఈరోజు యాక్చువల్లీ ప్రెస్ మీట్ ఉద్దేశం కూడా ఏంటంటే ఎవరైనా సరే, అంటే ఎవరైనా నేరస్తులు దొంగతనం చేసేవాళ్ళు అంటే వాళ్ళ మీద పోలీసు నిఘా ఉంటుంది. మీరు ఎమ్మటే మీ యొక్క సెల్ ఫోన్ కనుక పోతే ఇమీడియట్గా మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కనుక కంప్లైంట్ ఇస్తే మీ ఫోన్ 100% దొరికే అవకాశం ఉంటుంది. అది మీరు చేయాల్సింది. సాధారణంగా ఏమనుకుంటారంటే 10,000 రూపాయలు వస్తుంది కదా, పోలీస్ స్టేషన్ పోతే పట్టించుకుంటారో లేదో, మళ్ళీ అది రికవర్ అవుతుందో లేదని ఒక అపోహ ఉంటుంది. అట్లా ఎవరు అపోహపడాల్సిన అవసరం లేదు. మన ఇక్కడ సైబరాబాద్ పోలీసులో ఇక్కడ ఒక్కనే కాదు, మా కమిషనర్ గారు, సైబరాబాద్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా దాదాపు 300 నుంచి 400 ఫోన్లు మనం రికవర్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఇక్కడ మనం మేడ్చల్ జోన్ పరిధిలో మా క్రైమ్ టీము ఇక్కడ ఉన్నటువంటి DIs, మన పేట్ బషీరాబాద్ DI నరసింహరాజు, తర్వాత మేడ్చల్ DI వెంకటరెడ్డి, తర్వాత దుండిగల్ DI అంటే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అంటాం సతీష్, అక్కడ మన అల్వాల్ ఇన్స్పెక్టర్ రాజేందర్, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో, ఈ నలుగురు ఆధ్వర్యంలో ఈ మొత్తం ఈ 130 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఇవి కాకుండా మనం చాలా వరకు అక్కడక్కడ మనం దొరికినప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ CP గారు అక్కడ క్రైమ్ టీం ఒకటి కమిషనరేట్ పరిధిలో ఒక టీం పనిచేస్తుంది. కాబట్టి ఎవరు కూడా మీరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ కానీ పోతే మీది కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరిమైనా ఇమీడియట్గా పోయి పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పండి. ఇస్తే ఏంటంటే మన కాడ ఈ CEIR అనే పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో కనుక మనం అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ IME నెంబరు,
అలా మనం ఎంటర్ చేస్తే వాడు ఎక్కడ పోయినా కూడా అది ఆపరేట్ అయితే మనకి ఎమ్మటి సమాచారం వస్తుంది. అందులో భాగంగానే మనం ఈరోజు ఇన్ని ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ సమాచారాన్ని మీ యొక్క తెలిసిన వ్యక్తులకు కూడా ఇవ్వాలని మీడియా ద్వారా కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ CIR పోర్టల్ని ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఈ యొక్క ఫోన్లన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.